ఓం నమో వెంకటేశాయ. సర్వగుణ శుభాకరా సర్వగాణిమభాకరా గోవింద గోవింద. శ్రద్ధాం మైత్రీం దయాం మే వితర శమదమౌ తుష్టిపుష్టి క్రియాంచ బుద్ధిం మేధోన్నతిం తే సహన రుచిమథో లజ్జమానస్య శక్తిం మూర్తిం తావత్కభావ ప్రజననమః కీర్తిమాశూపధాయ ధర్మం దేహే తథాంతర్విమలమశుభసంతానపారాయ దేవ అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత సకల మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ధర్మాన్ని మనసులోనూ శరీరంలోనూ ఉంచమని ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. స్వామితాభావితానాయ స్వామి పుష్కరిణీజుషే స్వామినే జగతాం కుర్వే శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాద్రితనయాబ్జపదాభియుక్తాః మిత్రాప్తవాక్యనివహామృతభూరిసిక్తాః వ్యాసప్రసూతశుకగీతరవేషు సక్తాః నాకేషు భేచరత భాగవతేతి రక్తాః. శ్రీ గురుభ్యో నమః. మైత్రేయ మహర్షి గారు విదురుడికి దక్షుడి సంతానాన్ని గురించి చెప్తున్నారు. దక్షుడికి స్వయంభూమనువు గారి పిల్ల అయినటువంటి ప్రసూతినిచ్చారు. ఆ ప్రసూతికి 16 మంది ఆడపిల్లలు పుట్టారు. ఆ ఆడపిల్లల్లో త్రయోదశాదాద్ ధర్మాయ తథైకాం అగ్నయే విభు పితృభ్య ఏకాం యుక్తేభ్య భవాయైకాం భవచ్చిదే అని
ఆ ఆడపిల్లల్లో అందరినీ వారి వారికి ఇచ్చేశారు. అందులో 13 ధర్ముడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఒకతని అగ్నికి ఇచ్చి పెళ్లి చేశారు. ఒక అమ్మాయినేమో పితృదేవతలకి ఇచ్చి పెళ్లి చేశారు. ఇంకొక అమ్మాయిని సతి అనే పేరు గల ఆవిడిని భవాయ రుద్రుడికి ఇచ్చి పెళ్లి చేశారు అని చెప్పారు. అందులో ఆ ధర్ముడికి ఇచ్చినటువంటి 13 పేర్లని శ్రద్ధ, మైత్రి, దయా, శాంతి, తుష్టి, పుష్టి, క్రియోన్నతి, బుద్ధిర్మేధా, తితిక్షాహ్రీ, మూర్తిర్ధర్మస్య పత్నయ అని వరుసగా లెక్కపెట్టి చెప్పారు. ఈ 13 ధర్ముడి యొక్క భార్యలు అని. ఈ 13 ధర్ముడి యొక్క భార్యలు ఒక్కొక్క సంతానాన్ని కన్నారు అని పై శ్లోకాల్లో చెప్తున్నారు. శ్రద్ధాసూత శుభం మైత్రి ప్రసాదమభయందయ శాంతి సుఖం ముదంతుష్టి స్మయం పుష్టిరసూయత అనే శ్లోకంలోనూ పై శ్లోకాల్లోనూ ధర్ముడికి శ్రద్ధకి లేదా ధర్ముడికి శ్రద్ధ అనేటువంటి భార్యలో శుభ అనేటువంటి పిల్లవాడు పుట్టాడు. లేదా శ్రద్ధ అనేటువంటి ధర్ముడి భార్య శుభం అనేటువంటి పిల్లవాడిని కన్నది. శ్రద్ధాసూత శుభం. మైత్రి అనేటువంటి ధర్ముడి భార్య ప్రసాదం అంటే ప్రసాద అనే పేరు కలిగిన పిల్లవాడిని కన్నది. దయా అనేటువంటి ధర్ముడి భార్య అభయ అనే పేరు కలిగిన పిల్లవాడిని కన్నది. శాంతి అనే ఆవిడ సుఖం అనే పిల్లవాడిని కన్నది. ముదం, తుష్టి అనే పేరు కలిగిన ఆవిడ ముత్ అనే పేరు కలిగిన పిల్లవాడిని కన్నది. పుష్టి అనే ఆవిడ స్మయ అనే పిల్లవాడిని కన్నది. స్మయం పుష్టిరసూయత. యోగం క్రియోన్నతిర్దర్పం అర్థం బుద్ధిరసూయత మేధా స్మృతిం తితిక్షాతు క్షేమం హ్రీహి ప్రశ్రయం సుతం అని పైన ఇంకా భార్యలు పిల్లల్ని కన్నారు అని చెప్తున్నారు. యోగం క్రియా ఉన్నతి. క్రియ అనేటువంటి ధర్ముడి భార్య యోగ అనే పేరు కలిగిన పిల్లవాడిని కన్నది. ఉన్నతి అనే ఆవిడేమో దర్ప అనే ఆయన్ని కన్నది. బుద్ధి అనే ఆవిడ అర్థ అనే పిల్లవాడిని కన్నది. మేధా స్మృతిం, మేధ అనే ఆవిడేమో స్మృతి అనేటువంటి పిల్లను కన్నది. తితిక్షాతు క్షేమం, తితిక్ష అనే ఆవిడ క్షేమ అనే ఆయన్ని కన్నది. హ్రీహి అనే ఆవిడ ప్రశ్రయ అనే ఆయన్ని కన్నది. ఇప్పటికి 12 మంది 2 శ్లోకాల్లో అయ్యారు. 13వ ఆవిడ మూర్తి అనేటువంటి ఆవిడ. మూర్తి సర్వగుణోత్పత్తి నరనారాయణ వృషి. మూర్తి అనే ఆవిడ సర్వగుణోత్పత్తి, సర్వమంగళ గుణాలను ఉత్పత్తి చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగింది. సర్వేషాం గుణానాం ఉత్పత్తిర్యస్మాత్ లేదా యస్యాహ. ఈ సర్వగుణోత్పత్తిగా ఉండేటువంటి మూర్తి అనే ఆవిడ నరుడు నారాయణుడు అనే ఇద్దరిని కన్నది. తాను ఉత్పత్తి చేయగలిగినటువంటి అన్ని మంచి గుణాలకు ప్రతీకగా, అన్ని మంచి గుణాలకు ఆశ్రయంగా ఉండేటువంటి ఇద్దరిని నారాయణుల్ని కన్నది అని ఈ భాగం వరకు ఉండే భాగంలో మహర్షి గారు చెప్తున్నారు. మూర్తి సర్వగుణోత్పత్తి నరనారాయణ వృషి అని. మహర్షి గారు చెప్పేటువంటి ఈ వరుసలో ఏదో ప్రత్యేకమైన సందేశం ఉంది అని మాత్రం తెలుస్తోంది. ధర్ముడు ఆయన ఎవరి పిల్లవాడు అనే మాట చెప్పలేదు. ఆయనకి 13 భార్యలు అని అన్నారు. ఒక్కొక్క భార్య పేరులోనూ ఏదో విశేషం లీలగా గోచరం అవుతూనే ఉంది. వీళ్ళిద్దరికీ పుట్టినటువంటి ఒక్కొక్కరికి పుట్టిన పిల్లల్లో ఏదో విశేషం కనబడుతోంది. ఆ కనబడేటువంటి విశేషాన్ని అందరూ ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని ధర్మం నుంచి నారాయణుడి దాకా ఎలా వెళ్ళాలి అనే విషయం మీద ఆలోచన చేయాలి అని మహర్షి గారు భావిస్తున్నారు. ఆ భావనతోనే ఉన్న విషయాన్నే చక్కగా వరుసగా చెప్పారు. దాని ప్రకారం చూసుకుంటే ధర్ముడు శ్రద్ధ లేదా ధర్మము శ్రద్ధ ఈ రెండు గనక కలిస్తే
ఆ శ్రద్ధ అనేటువంటి ప్రభావం, ఆ గుణం ప్రభావం ద్వారా శుభం అనేది కలిగి తీరుతుంది. మాట చక్కగా మార్చుకుంటే, శ్రద్ధగా ధర్మాన్ని ఆచరిస్తే శుభం అనేది కలుగుతుంది అనేటువంటి భావన కలగటానికి శ్రద్ధాసూత శుభం అని అంటున్నారు. మైత్రీ ప్రసాదం. మైత్రి అన్నిటి మీద, ప్రాణులన్నిటి మీద మిత్రభావం అనేది గనక ధర్మంతో కలిస్తే, ధర్మంగా ఉండటం చేస్తూనే, ధర్మంగా ఉంటూనే, ధర్మాచరణ చేస్తూనే ప్రాణుల మీద మిత్రభావాన్ని గనక సాధించగలిగినట్లయితే అది ప్రసన్నతను, ప్రసాదం అనే దాన్ని ఇస్తుంది అని మహర్షి గారు చెప్పదలిచారు. ఎలాగైతే యోగ సూత్రాల్లో పతంజలి మహర్షి గారు మైత్రీ కరుణాముదిత ఉపేక్షాణం సుఖదుఃఖ పుణ్యాపుణ్య విషయాణం భావనాతశ్చిత్త ప్రసాదనం అని అన్నారు. మైత్రి మొదలైనటువంటి గుణాలు మనసులో ప్రసన్నతను, ప్రసన్నంగా ఉండటం అనేటువంటి గుణాన్ని ఇస్తాయి అని చెప్పారు. అదేవిధంగా ధర్మము, మైత్రి అనే ఈ రెండు గనక కలిసినట్లయితే ప్రసన్నత, ప్రసాదం అనేది కలుగుతుంది అని మహర్షి గారు కూడా చెప్తున్నారు. మైత్రేయ మహర్షి గారు కూడాను దయా అనేది ధర్మంతో కలిసినప్పుడు, ధర్మ దయలు అనే రెండు కలిసినప్పుడు అభయం అనేది ఏర్పడుతుంది. అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగ అని పతంజలి మహర్షి గారు చెప్పినటువంటి విధంగానే దయ అనేదాన్ని గనక సరిగ్గా ధర్మంతో జోడించుకుని సాధించగలిగినట్లయితే అభయం అనేది ఏ ప్రాణి నుండి, ఏ వస్తువు నుండి కూడా భయం అనేది కలగకపోవటం అనేది లభిస్తుంది అని మహర్షి గారు సూచన చేస్తున్నారు. దీనికి శాంతి, ధర్మం అనేటువంటి ఈ రెండూ కలిస్తే, ధర్మాన్ని, మనస్సును శాంతంగా ఉంచుకోవటాన్ని రెండిటినీ గనక సాధన చేసుకోగలిగినట్లయితే సుఖం అనేది కలిగి తీరుతుంది అనే దాన్ని కూడా జోడిస్తున్నారు. శాంతి, సుఖం. ముదం తుష్టి. తుష్టి ఉన్నదాంతో సంతోషంగా ఉండటం అనేదాన్ని గనక ధర్మంతో కలిపి సాధించుకోగలిగితే, ధర్మాన్ని ఉన్నదాంతో సంతోషంగా ఉండటాన్ని రెండిటినీ కలిపి గనక సాధించుకోగలిగినట్లయితే ముత్ అంటే ఆనందం లేదా సంతోషం, సుఖం అనేది కలుగుతుంది అని సూచన చేస్తున్నారు. సంతోషాదనుత్తమ సుఖలాభ అని పతంజలి మహర్షి గారు చెప్పిన విషయాన్నే మరొక తీరులో చెప్పుకుంటూ వస్తున్నారు. ముదం తుష్టి స్మయం పుష్టిరసూయత. ధర్మాన్ని గనక పుష్టితో కలిపినట్లయితే, పుష్టి, ధర్మం అనే ఈ రెండు గనక కలిసినట్లయితే, పుష్టి అనేదాన్ని శారీరకమైన పుష్టిగాను, లేకపోతే కావలసినటువంటి సాధనాల యొక్క పుష్టిగాను ఏ విధంగా తీసుకున్నా, ఈ పుష్టి ధర్మంతో గనక కలిసినట్లయితే ఆ పుష్టి స్మయం అంటే ధర్మంలో పైన ఇంకా ఇంకా చేయాలి, మంచి పనులు చేయాలి అనేటువంటి ఉత్సాహాన్ని అందిస్తుంది. అలాంటి స్మయం అనేది మానవుణ్ణి మరింత ముందుకు తోస్తుంది, అభ్యున్నతిలో ఇంకా పై మెట్లు ఎక్కేటట్లు చేస్తుంది అని మహర్షి గారు ప్రత్యేకించి చెప్తున్నారు. ఒకవేళ గనక ఈ పుష్టి ధర్మంతో కలవకపోతే, ధర్మము పుష్టి కలవకుండా పుష్టి అధర్మంతో గనక కలిసినట్లయితే ఇదే స్మయం, ఇదే పుత్రుడి స్థానంలో ఉండేటువంటి భావం గర్వంగానూ మరొక భావంగానూ మిగిలిపోతుంది, అహంకారంగా మిగిలిపోతుంది. కానీ ధర్మంతో కలిసినప్పుడు మాత్రం ఈ స్మయం నూతన ఉత్సాహంగా, కొత్త కొత్త మంచి పనులు చేపట్టేందుకు కారణమైనటువంటి ఉత్సాహంగా మిగులుతుంది అనే విషయాన్ని ప్రత్యేకించి చెప్పదలిచారు. అందుకని శ్రద్ధాసూత శుభం మైత్రి ప్రసాదమభయం దయా శాంతి సుఖం ముదం తుష్టి స్మయం పుష్టిరసూయత అని ప్రత్యేకించి చెప్తున్నారు. క్రియ అనేది మానవులందరికీ ఉండేదే, ప్రాణులన్నిటికీ ఉండేదే. కానీ ఆ క్రియ ధర్మంతో కలిసినప్పుడు అది యోగంగా మారుతుంది. ఆ యోగం చిత్తాన్ని, మనసుని కట్టడి చేయటం అనే తీరులో తన రూపాన్ని మలుచుకుంటుంది. కాబట్టి ధర్మ క్రియలు ఈ రెండూ కలిసినప్పుడు, ధర్మము క్రియ, ఏ పని చేసినా అది ధర్మంగా ఉండటం, ఏ పని చేసినా సరే అది ధర్మం వైపుగా వెళ్ళటం
అనే తీరులో గనక నడుచుకోగలిగితే అది యోగానికి దారితీస్తుంది, మహాయోగంగా పరిణమిస్తుంది అని మహర్షి గారు చెప్పదలిచారు. అందుకని యోగం క్రియ అని అంటున్నారు. అలాగే ఉన్నతి, అభ్యున్నతి, పైకి ఎదగటం అనేది గనక ధర్మంతో కలిస్తే ఆ ఉన్నతి దర్పం. ఇంకా నేను పైన సాధనాలను సాధించుకోగలను, పై ఇంకా మెట్లు ఎక్కగలను, ఇంకా ఫలితాలను సాధించగలను అనేటువంటి విశ్వాసాన్ని తెస్తుంది. అలా కాకుండా ఈ ఉన్నతి గనక అధర్మంతో కలిస్తే అది దర్పంగా కేవలం గర్వంగా మిగిలిపోతుంది అనే విషయాన్ని చెప్పదలిచారు. అందుకని ఉన్నతిర్దర్పం అనే మాటను అంటున్నారు. బుద్ధి అనేది గనక ధర్మంతో కలిస్తే, బుద్ధి మొత్తం ధర్మపరంగా ఉన్నట్లయితే అర్థ, ప్రయోజనం అనేది మిగులుతుంది. ఈ బుద్ధి ధర్మంతో కలవకపోతే, అధర్మంతో కలిస్తే మిగిలేది మాత్రం అనర్థమే అనే విషయాన్ని కూడా చెప్పదలిచారు. అందుకని అర్థం బుద్ధిరసూయత అని అన్నారు. మేధ, మానవులకు ఉండేటువంటి కొత్త విషయాలను అర్థం చేసుకునే, కొత్త విషయాలను కనిపెట్టగలిగినటువంటి ప్రజ్ఞ, మానవులకు మాత్రమే ప్రత్యేకించినటువంటి ప్రతిభ. ఈ ప్రతిభ గనక ధర్మంతో కలిస్తే అది స్మృతి కావలసిన విషయాన్ని కావలసిన సమయంలో, అందుకోవలసిన సమయంలో గుర్తుకు తెచ్చుకోవటం అనేటువంటి తీరులో తనను తాను మలుచుకుంటుంది. అలా కాకుండా ధర్మంతో కలవకపోతే, ధర్మంతో కలవనటువంటి ఈ ప్రజ్ఞ, ఈ ప్రతిభ, ఈ మేధ మానవుడికి సరి అయిన సమయంలో కావలసిన విషయం గుర్తు రాకుండా చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మేధ స్మృతిమసూయత, ధర్మంతో కలిసినటువంటి మేధ స్మృతిని కలిగిస్తుంది అని మహర్షి గారు చెప్పదలిచారు. అలాగే తితిక్ష, ధర్మాన్ని గనక తితిక్ష, మనకు ఇష్టం ఉన్నా ఇష్టం లేని వాటన్నిటినీ కూడా సమానంగా అనుభవించగలగటం, లేదా ద్వంద్వ సహనం అనే దాంతో కలుపుకున్నట్లయితే ఆ తితిక్ష అనేది క్షేమాన్ని ప్రసాదిస్తుంది. క్షేమం అంటే వాస్తవమైనటువంటి స్వరూపాన్ని అందుకున్న సుఖం, వాస్తవమైనటువంటి స్వరూపంతో అందుకోవలసినటువంటి సుఖం అనేదాకా దారితీస్తుంది. ఈ క్షేమాన్ని తితిక్షతో, ధర్మంతో కలిపిన తితిక్షతో సాధించుకోవాలి అని మహర్షి గారు చెప్పదలిచారు. అందుకని తితిక్షాతు క్షేమం అని అంటున్నారు. ఎవరికైనా సరే సిగ్గు అనేది ఏదో దశలో ఏదో ఒక విషయంలో కలిగి తీరుతుంది. కానీ ఆ హ్రీహి, సిగ్గు, లజ్జ అనేటువంటి భావాన్ని ధర్మంతో కలిపితే, ధర్మం విషయంలో నేను ఇంకా కూడా మంచిగా చేసుండి ఉండాల్సింది, నేను చేసింది సరిపోదు, నేను చేసింది చెప్పుకోవటానికి నాకే సిగ్గుగా ఉంది అనేటువంటి తీరులో నిరంతరం భావన చేస్తూ ఉన్నట్లయితే అది మనిషికి కావలసినటువంటి ప్రశ్రయం, వినయాన్ని ప్రసాదిస్తుంది అని మహర్షి గారు చెప్పదలిచారు. అందుకని హ్రీహి ప్రశ్రయం సుతం అని ప్రత్యేకించి అంటున్నారు. హ్రీహి, లజ్జ అనేది ధర్మంతో కలిసినప్పుడు వేరువేరు విషయాలతో కాకుండా, నాకేవో ఫలానా ఇది లేదు అది లేదు అందుకని నాకు సిగ్గుగా ఉంది అని మాత్రం అనుకోకుండా, ధర్మంతో ఈ లజ్జ అనేది కలిసినప్పుడు దానికి వినయం అనే ఉన్నత స్థాయికి చెందిన గుణం ఫలితంగా ఏర్పడుతుంది అని మహర్షి గారు చెప్పదలిచారు. ఇవన్నీ యోగం క్రియోన్నతిర్దర్పం అర్థం బుద్ధిరసూయత మేధాం స్మృతిం తితిక్షాతు క్షేమం హ్రీః ప్రశ్రయం సుతం అనేటువంటి తీరులో అర్థం చేసుకోవలసినవి అని చెప్తున్నారు. ఒకవేళ గనక వీటన్నిటినీ, అలాగే మూర్తిని అంటే సర్వ గుణోత్పత్తి, మానవుడికి ఉండేటువంటి గుణాలు, మానవుడికి ఉండేటువంటి స్వభావాలు, విశేషాలు ఇవన్నీ కూడా ధర్మంతో గనక కలిసినట్లయితే, ధర్మంతోనే మానవుడి యొక్క ప్రతి అంశము కలిసిపోయి ఉంటే గనక అప్పుడు ఆ మానవుడు నారాయణుణ్ణే సాక్షాత్తుగా చేరుకుంటాడు అనేదానికి సూచనగా మూర్తి సర్వగుణోత్పత్తి నరనారాయణ వృషి అనేటువంటి భాగాన్ని మహర్షి గారు ప్రత్యేకించి చెప్తున్నారు. మూర్తి
ఆవిడ యొక్క మూర్తి ప్రత్యేకించి చెప్పడానికి ఏమీ లేదు, ఆవిడ ఇలాంటిది అలాంటిది అని చెప్పడానికి ఏమీ లేదు. ఆవిడ సర్వగుణోత్పత్తి, అన్ని గుణాలను తనలో ఇముడ్చుకుని ఉంటుంది, అన్ని గుణాలను పుట్టించే స్వభావం కలిగి ఉంటుంది. అన్ని గుణాలను పుట్టించే ఈ స్వభావాన్ని, ఈ గుణాన్ని ధర్మంతో గనక కలిపినట్లయితే అది నారాయణుడికి చేరువ చేస్తుంది. వాస్తవానికి ఇందులో రెండు ఉన్నట్లు కనిపిస్తాయి, కానీ రెండు లేవు. నరుడు నారాయణుడు వీళ్ళిద్దరూ ఒకటే అని పైన ఎలాగూ చెప్పనేపోతున్నాము. కాబట్టి ఏకరూపంగా రెండుగాను ఇంకా ఎక్కువ రూపాలలోనూ కనిపించేటువంటి ఆ నారాయణుణ్ణి ఈ సర్వగుణోత్పత్తిగా ఉండేటువంటి మూర్తి ధర్మంతో కలిసినప్పుడు అందిస్తుంది అనే విషయాన్ని చెప్పదలిచి మూర్తి సర్వగుణోత్పత్తి నరనారాయణ వృషి అనేటువంటి భాగాన్ని మహర్షి గారు పలుకుతున్నారు. ధర్మాన్ని, ఈ గుణాలను సరిగ్గా ఇలా మేళవించటం వలన, కలుపుకోవటం వలన మానవుడు శుభం అనేటువంటి ఫలితం దగ్గర నుంచి నారాయణుణ్ణి అందుకోవటం అనే ఫలితం దాకా అన్నిటినీ అందుకోవచ్చు. చివరి ఫలితమైనటువంటి ఆ పరమాత్మను చేరుకోవటం, పరమాత్మను తెలుసుకోవటం అనే ఫలితాన్ని కూడా ఈ ధర్మం ద్వారా అందుకోవచ్చు అనే విషయాన్ని ప్రత్యేకించి మనసులలోకి జొప్పించటానికి మహర్షి గారు ఈ భాగాన్ని ప్రత్యేకించి వాడుతున్నారు. వాడుతూ 13 మంది ఆడపిల్లలు, వాళ్ళ సంతానం అనేదాన్ని కూడా ఈ భాగంలోనే చెప్పి పూర్తి చేసేస్తున్నారు. పూర్తి చేసేటప్పుడు నరనారాయణులు ఇద్దరు పుట్టారు కదా మూర్తి అనే ఆవిడికి, వాళ్ళు పుట్టిన వెంటనే మాత్రం చాలా విశేషాలు జరిగాయి అని పై శ్లోకంలో చెప్తున్నారు. యయోర్జర్మన్ యదో విశ్వం అభ్యనందత్ సునిర్వృతం మనాంసి కకుభో వాతాః ప్రసేదు సరితోద్రయ అనే శ్లోకంలో యయోర్జన్మని, ఈ నరుడు నారాయణుడు ఇద్దరూ పుట్టంగానే వాళ్ళ జన్మ అనేది ఈ మూర్తి ద్వారా అందుతూనే అదో విశ్వం, మనకు తెలిసినటువంటి ఈ చరాచర ప్రపంచం మొత్తం అభ్యనందత్ సునిర్వృతం, సునిర్వృతం తనకు తెలియనటువంటి పూర్ణానందాన్ని అనుభవించింది. అందులో ప్రాణముండేటువంటి పదార్థాలు పూర్ణానందాన్ని అనుభవించి చూపించినాయి. ప్రాణం లేనటువంటి పదార్థాలు ఇవన్నీ కూడా అందంగా మారి తాము ఉండవలసిన వాస్తవ స్థితికి వచ్చి తమ ఆనందాన్ని ప్రదర్శించాయి. సునిర్వృతం అన్నిటికీ పూర్ణమైనటువంటి ఆనందం అనేది అందింది. ఆనందం అందటం మాత్రమే కాదు, అభ్యనందత్ చేయగలిగిన వాళ్ళందరూ కూడా ఈ జన్మని అభినందన చేయటం అనే పని చేశారు. యయోర్జన్మన్ యదో విశ్వం అభ్యనందత్ సునిర్వృతం. ఎలా సునిర్వృతం, ఎలా అభ్యనందత్ అంటే దానికి చెప్తున్నారు, మనాంసి కకుభ వాతాః సరితః అద్రయ ప్రసేదు. మనాంసి ఆ క్షణాన ఉన్నటువంటి మానవుల యొక్క మనస్సులన్నీ కూడా ప్రసేదు ప్రసన్నంగా మారిపోయినాయి. ఎలా ప్రసన్నంగా మారినాయి? మనస్సుల్లో ఎప్పుడూ లేగేటువంటి కుట్రలు, వంచనలు, కౌటిల్యాలు ఇలాంటివి చాలా ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఆ క్షణాన్ని ఎందుకో మేము లేము అన్నట్లు పక్కకి జరిగిపోయాయి. మనస్సంతా నిర్మలంగా మారిపోయింది ఆ క్షణాన ఉన్న అందరికీ కూడా. మనాంసి ప్రసేదు. కకుభ దిక్కులన్నీ కూడా ప్రసేదు ప్రసన్నంగా మారిపోయినాయి. దిక్కుల్లో ఏ రకమైనటువంటి పొల్యూషన్ను లేకపోతే ధూళి లాంటివి ఏమీ లేవు. ఏ దిక్కు వైపు చూసినా సరే అంతా స్వచ్ఛంగా కనిపిస్తోంది అన్నట్లుగా మారిపోయినాయి. వాతాః ప్రసేదు, గాలులు కూడా ప్రసన్నంగా వేస్తున్నాయి. గాలి ఎవరికి తగిలినా సరే అందరూ హాయిగా సుఖంగా సుఖస్పర్శగా ఉంది అని అనుకుంటున్నారు. ఆ రీతిలో గాలులు ప్రసన్నంగా వీస్తున్నాయి. సరితః ప్రసేదు, సరితః నదులన్నీ కూడా నిర్మలంగా ఏమీ వరద గిరద లేకుండా చాలా స్వచ్ఛంగా ప్రవహిస్తున్నాయి. ప్రవహించేటప్పుడు మరీ వేగంగా కాకుండా, మరీ నిదానంగా కాకుండా కావలసినంత తీరులో ప్రవహిస్తున్నాయి, ప్రసన్నంగా ప్రవహిస్తున్నాయి. అద్రయ పర్వతాలు కూడా ప్రసన్నంగా ఉన్నాయి.
అద్రయ ప్రసేదు. పర్వతాలు కూడా తమలో ఉండేటువంటి విశేషాలన్నిటినీ బయటికి చూపించేసేస్తున్నాయి. ఒక్కొక్క పర్వతంలోనూ ఒక్కొక్క విశేషం ఉంటుంది. కొన్ని పర్వతాలు మణులకు ప్రసిద్ధిగాంచిన పర్వతాలు, కొన్ని పర్వతాలు గంధ మొదలైనటువంటి వృక్షాలకు ప్రసిద్ధిగాంచినవి, కొన్ని పర్వతాలు గైరిక ధాతువులు అంటారు, వాటికి ప్రసిద్ధి చెందినవి. ఇలా ఏ పర్వతం ఏ అంశానికి ప్రసిద్ధమో ఆ అంశాన్ని ఆ పర్వతం చక్కగా చూపిస్తోంది. చూపిస్తూ అందంగా ప్రసన్నంగా కనిపిస్తోంది. మనసున్న మనుషులు ప్రసన్నంగా ఉన్నారు, మనసు లేని పర్వతాలు ప్రసన్నంగా ఉన్నాయి. దిక్కులు, సరిత్తు, నదులు, అలాగే గాలులు, ఇవన్నీ కూడా అన్నీ ఆ సమయాన ప్రసన్నంగా ఉన్నాయి. ఇది నారాయణుల యొక్క జన్మకాలంలో జరిగినటువంటి విశేషం అని మహర్షి గారు యయోర్జన్మన్ యదో విశ్వం అభ్యనందత్ సునిర్వృతం మనాంసి కకుభో వాతాః ప్రసేదు సరితోద్రయ అనే ఈ శ్లోకంలో చెప్తున్నారు. దివ్యవాద్యంతతూర్యాణి పేతుః కుసుమవృష్టయః మునయస్తుష్టువుస్తుష్టాః జగుర్గంధర్వ కిన్నరాః అనే పై శ్లోకంలో దివి స్వర్గంలో లేదా ఆకాశంలో అవాద్యంత తూర్యాణి మంగళధ్వనులు వినవచ్చాయి. ఎందుకంటే దేవతలందరూ నరుడు నారాయణుడు అనేటువంటి రెండు రూపాలలో పరమాత్మ పుట్టాడు అనేటువంటి ఆనందంతో ఎన్నెన్నో వాద్యాలను వాయించారు. దివి అవాద్యంత తూర్యాణి. పేతుః కుసుమవృష్టయ, ఆకాశం నుంచి పుష్పవృష్టులు కురిసినాయి సంతోషానికి సూచకంగా. మునయస్తుష్టువుస్తుష్టాః, మునులందరూ అబ్బా మాకు ఆదర్శ పురుషులు ఇద్దరు దొరికారు అనేటువంటి ఆనందంతో, అసలు ముని జీవితాన్ని ఎలా గడపాలో తెలియజెప్పడానికి ఇద్దరు వచ్చారు, లేదా పరమాత్మే రెండు రూపాలలో వచ్చాడు అనేటువంటి ఆనందంతో తుష్టాః, సంతోషంతో తుష్టువుః, స్తుతులు చేయటం మొదలుపెట్టారు. వారికి ఒకవేళ చిన్న చితక సందేహాలు లేదా పెద్ద సందేహాలు వచ్చినా సరే ఆ నరనారాయణులు ఎలా ఉన్నారు అని చూసుకుంటే ఆ సందేహాలన్నీ పటాపంచలయ్యేటువంటి పరిస్థితి వచ్చేసింది అని తెలిసిపోయింది. ఆ తెలిసిన సంతోషంతో వాళ్ళు స్తుతులు చేయటం మొదలుపెట్టారు. మునయస్తుష్టువుస్తుష్టాః జగుర్గంధర్వ కిన్నరాః, సంగీత ప్రధానంగా ఉండేటువంటి గంధర్వులు కిన్నరులు వీళ్ళందరూ కూడా వెంటనే గానం చేయటం మొదలుపెట్టారు. వాళ్లకు తెలిసినటువంటి విద్యతో పరమాత్మ ఇలా జన్మించాడు అనేటువంటి ఆనందాన్ని వాళ్ళు ప్రకటించుకున్నారు. ఇలా ఎవరెవరు తమ ఆనందాన్ని ప్రకటించుకోగలరో వారి తీరులో ఆనందాన్ని ప్రకటించుకున్నారు అని కూడా చెప్తున్నారు. దివ్యవాద్యంతతూర్యాణి పేతుః కుసుమవృష్టయః మునయస్తుష్టువుస్తుష్టాః జగుర్గంధర్వ కిన్నరాః అనే ఈ శ్లోకంలో. దీనికి తోడు నృత్యంతి స్మ స్త్రియో దేవ్యః ఆసీత్ పరమమంగళం దేవా బ్రహ్మాదయః సర్వే ఉపతస్థురభిష్టవైః అని కూడా మహర్షి గారు చెప్తున్నారు. నృత్యంతి స్మ స్త్రియో దేవ్యః, స్వర్గంలో ఉండేటువంటి స్త్రీ దేవతలందరూ కూడా మై మరచిపోయి నాట్యం చేయటం మొదలుపెట్టారు. దేవ్య స్త్రియ, దేవతా స్త్రీలందరూ కూడా నృత్యంతి స్మ, మై మరచి నాట్యం చేయటం మొదలుపెట్టేశారు. చూడబోతే మొత్తం అంతా కూడా సంతోషకరమైనటువంటి వాతావరణం అలముకుని ఉంది. ఆసీత్ పరమమంగళం, అందరికీ ఏదో మంచి జరగబోతోంది అని అందరూ అర్థం చేసుకున్నట్లుగా అందరూ మంగళమయంగా ఉన్నారు. ఆసీత్ పరమమంగళం. వెంటనే దేవా బ్రహ్మాదయః సర్వే, బ్రహ్మాది దేవతలందరూ కూడా ఈ నారాయణులు పుట్టిన చోటికి పరిగెత్తుకొచ్చేశారు. వచ్చేసి సర్వే ఉపతస్థు, ఆ నరనారాయణుల దగ్గర కై మోడ్చి నిల్చున్నారు. ఉపతస్థు కేవలం నుంచున్నారు మాత్రమే కాదు, సమీపంలో నుంచున్నారు అని మాత్రమే కాదు, ఉపతస్థు ఉపస్థానం, వారిని స్తుతి చేయటం ద్వారా వారి యొక్క స్వరూపానికి దగ్గరగా వెళ్ళే ప్రయత్నం కూడా చేసుకున్నారు. ఉపతస్థు అభిష్టవై, వారి తీరులలో స్తుతి చేయటం ద్వారా, బ్రహ్మాది దేవతలు మాత్రమే చేయగలిగిన స్తుతిని చేయటం ద్వారా ఉపస్థానం కూడా చెప్పుకున్నారు అని మహర్షి గారు చెప్తున్నారు. నృత్యంతి స్మ స్త్రియో దేవ్యః
ఆసీత్ పరమమంగళం దేవా బ్రహ్మాదయ సర్వే ఉపతస్థురభిష్టవై అనే ఈ శ్లోకంలో ఏమని స్తుతి చేయటం మొదలుపెట్టారు అంటే, దేవా ఊచుహు, బ్రహ్మాది దేవతలు అన్నారు. అంతమంది వద్దనుకుంటే బ్రహ్మగారు ఆయనే అన్నారు, యోమాయయా విరచితం నిజయాత్మనీదం ఖేరూపభేదమివ తత్ప్రతిచక్షణాయ ఏతేన ధర్మసదనే ఋషిమూర్తినాద్య ప్రాదుశ్చకార పురుషాయ నమః పరస్మై అని అన్నారు. అయ్యా పురుషాయ నమః పరస్మై. ఇప్పుడు పుట్టింది ఒకే పురుషుడు, పరమపురుషుడు. ఒకే పరమపురుషుడు రెండు రూపాల్లో పుట్టాడు. ఆ ఒకే పరమపురుషుడికి పురుషాయ నమః పరస్మై, ఒకే పరమపురుషుడికి నమస్కారం. ఆ ఒకే పరమపురుషుడు, ఆ పరమాత్మ, యో మాయయా విరచితం నిజయాత్మనీదం ఖే రూపభేదమివ తత్ప్రతిచక్షణాయ ఏతేన ధర్మసదనే ఋషిమూర్తినాద్య ప్రాదుశ్చకార. ఋషిమూర్తిన అద్య ప్రాదుశ్చకార. ఋషి ఇద్దరు ఋషుల యొక్క రూపంలో, ఇద్దరు ఋషుల యొక్క శరీరాలతో తన రూపాన్ని ప్రాదుశ్చకార, తన రూపాన్ని కొత్తగా అభివ్యక్తం చేశాడు. ఋషిమూర్తిన అద్య ప్రాదుశ్చకార. ఎక్కడ తన కొత్త రూపాన్ని ఈయన ధరించి కనిపిస్తున్నాడు అంటే ధర్మ సదనే, ధర్ముడి యొక్క ఇంట్లో కొత్తగా ఇద్దరు ఋషుల రూపాల్లో కనిపిస్తున్నాడు. ఏతైనా కంటికి కనిపిస్తూనే ఉంది ఈ రెండు రూపాలు. కంటికి కనిపించేటువంటి ఈ రూపాల్లో ధర్ముడి యొక్క ఇంటిలో ఋషి రూపాలలో ఆ పరమపురుషుడే అవతరించాడు. ఆ అవతరించిన పరమపురుషుడికి నమస్కారం. ఎందుకు అవతరించాడు అంటే, యహ మాయయా విరచితం నిజయా ఆత్మనీదం ఖే రూపభేదమివ తత్ ప్రతిచక్షణాయ. ఈ పరమపురుషుడే ఈ సమస్త భూతభౌతిక ప్రపంచానికి నిర్మాత. ఈ పరమపురుషుడే తనలో ఉండేటువంటి మాయ ద్వారా ఈ ప్రపంచానికి సృష్టికర్త. ఈ సృష్టికర్త అయినటువంటి ఈయన యహ మాయయా విరచితం నిజయా ఆత్మని ఇదం, తనలో తాను ఈ మాయా అనేటువంటి సాధనం ద్వారా ఈ సృష్టిని చేసి చూపిస్తున్నాడు. ఎలా చేసి చూపిస్తున్నాడు అంటే ఖే రూపభేదం ఇవ. ఆకాశంలో రకరకాల రూపాలు, రకరకాల భేదాలు ఉన్నట్లుగా తనలోనే ఈ భేదాలని, ఈ రూపాలని సృష్టి చేసి మాయా సహకారంతో చూపిస్తున్నాడు. తత్ ప్రతిచక్షణాయ. ఈ రూపాలు, రూపభేదాలు ఇవన్నీ కూడా కేవలం మాయకు సంబంధించినవి. నేను మాత్రం ప్రకాశ స్వరూపుడిని, నా ప్రకాశం ద్వారానే ఇవన్నీ కనిపిస్తున్నాయి అని చెప్పటానిక అన్నట్లుగా ప్రతిచక్షణాయ, వాటి యొక్క ప్రకాశాన్ని కలిగిస్తూ ఉన్నాడు. ఆ కలిగించేటువంటి రూపాల్లో ఒక రూపంగా ఈ ఋషి రూపాన్ని ధరించి ధర్ముడి యొక్క ఇంట్లో పుట్టుకొచ్చాడు. యో మాయయా విరచితం నిజయాత్మనీదం ఖే రూపభేదమివ తత్ ప్రతిచక్షణాయ ఏతేన ధర్మసదనే ఋషిమూర్తినాద్య ప్రాదుశ్చకార పురుషాయ నమః పరస్మై అని ఆ పుట్టుకొచ్చినటువంటి పరమాత్మ యొక్క రూపాలకు నమస్కారము అని బ్రహ్మగారు అన్నారు. మనం పక్కన నుంచి ఎన్ని ప్రశ్నలైనా వేయొచ్చు. ఋషిమూర్తిగా పుట్టినటువంటి ఈయన, ఋషి రూపంలో ఉన్నటువంటి పరమాత్మ ఇద్దరు ఋషుల రూపంలో రావచ్చు. స ఏకధా భవతి ద్విధా త్రిధా బహుధా అనేకధా అని శృతివాక్యం ఉండనే ఉంది. ఆయన కావాలనుకుంటే ఒకటిగానే కనిపించగలడు, రెండుగా మారగలడు, మూడుగా, నాలుగుగా, వేల వేల విధాలలో ఆయన మారి కనిపించగలడు. అదేం పెద్ద ఇష్యూ కాదు. కానీ ఈ రూపంతో ఖే రూపభేదమివ తత్ ప్రతిచక్షణాయ అని ఈ సృష్టి మొత్తాన్ని ఎలా ప్రకాశింపజేస్తాడు, ఈ సృష్టి మొత్తాన్ని ప్రకాశింపజేయటానికి ఈ ఋషిమూర్తిలో ఎందుకు ఈయన పుట్టాడు అని మనం అడగవచ్చు. అడిగితే బ్రహ్మగారు దీనికి ఏ, బి అని రెండు సమాధానాలు చెప్తారు. ఒకటి, ఆయనే ప్రకాశ స్వరూపుడు, ఆయనే ప్రపంచ నిర్మాత,
ప్రకాశ స్వరూపంగా ఉండి తానే నిర్మించినటువంటి ప్రపంచాన్ని కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నటువంటి వాడు పుట్టాడు అని చెప్పామయ్యా. ఓ వరస చెప్పామే తప్ప అందులో ప్రతిచక్షణాయ అంటే దీనికోసమే పుట్టాడు అని ప్రత్యేకించలేదు. ఇలా ఏ ఆన్సర్ పెట్టుకోవచ్చు. బి ఇంకోటి కూడా ఉంది, ప్రతిచక్షణాయ అంటే ప్రత్యాఖ్యానాయ అని పెట్టుకోవచ్చు. ఖే రూపభేదమివ తత్ప్రతిచక్షణాయ, నరనారాయణులుగా పుట్టినటువంటి పరమాత్మ ఈ ఆకాశంలో రూపభేదాల్లాగా పరమాత్మలో ఈ రూపభేదాలేవీ లేవు అని నిరాకరణ చేసి ఏకరూపంగా ఉండేటువంటి పరమాత్మతత్వాన్ని తెలియజేయాలి అనే సంకల్పంతోనే అవతరించాడు. ఆ అవతారం అనేది పరమాత్మ యొక్క అద్వితీయ రూపాన్ని ఉపదేశం చేసేందుకు ఉద్దేశించినటువంటి రూపం. ఈ అవతారాన్ని ఇందుకోసమే ప్రతిచక్షణాయ ప్రత్యాఖ్యానం కోసమే చేశాడు అనే అభిప్రాయంతో ఈ మాట అన్నాను. ఎన్నో భేదాలు కనిపిస్తూనే ఉన్నాయి, ఎన్నెన్నో మార్పులు, ఎన్నెన్నో రూపాలు ఈ సృష్టిలో ఉన్నాయి. కనిపించేటువంటి ఈ రూపాలు ఏవీ లేవు, కనిపించేటువంటి ఈ భేదాలు ఏవీ లేవు, ఉన్నది పరమాత్మ ఒక్కడే అని చెప్పటానికి పరమాత్మే తానే సమానంగా ఒకే రకంగా కనిపించేటువంటి రెండు రూపాలలో అవతరించాడు అని చెప్పదలిచాను. చెప్పదలిచి యో మాయయా విరచితం నిజయాత్మనీరం ఖే రూపభేదమివ తత్ప్రతిచక్షణాయ ఏతేన ధర్మసదనే ఋషిమూర్తినాద్య ప్రాదుశ్చకార పురుషాయ నమః పరస్మై అని అంటున్నాను అని బ్రహ్మగారు సమాధానం చెప్తారు. సోయం స్థితివ్యతికరోపశమాయ సృష్టాన్ సత్వేన నః సురగణాన్ అనుమేయతత్వ దృశ్యాదభ్ర కరుణేన విలోకనేన యశ్రీనికేతమమలం క్షిపతారవిందం అనే పై శ్లోకంలో కూడా దేవతలందరూ, బ్రహ్మాది దేవతలు, బ్రహ్మగారు అందరూ కలిసి అంటున్నారు, సోయం స్థితివ్యతికరోపశమాయ సృష్టాన్. ఈ ప్రపంచం యొక్క స్థితి తారుమారు కాకూడదు అని మమ్మల్ని సృష్టి చేశావు. అందులోనూ నీ యొక్క సత్వగుణానికి ఫలితంగా మమ్మల్ని సృష్టి చేశావు. న సురగణాన్, మేమందరము దేవతాగణాల వారము. అనుమేయతత్వ, శాస్త్రంతో తెలుసుకోగలిగినటువంటి వాడివి నువ్వు, శాస్త్ర ప్రమాణం ద్వారా తెలుసుకోగలిగినటువంటి వాడివి నువ్వు. అనుమేయ తత్వ, శాస్త్రాచార్యోపదేశమను మేయ తత్వ నువ్వు. ఇలాంటి వాడివి. అదభ్ర కరుణేన, చాలా పెద్ద కరుణతో మనసు నిండా దయను నింపుకుని ఆ దయ మొత్తాన్ని కళ్ళలోకి తీసుకొచ్చేసి ఆ కళ్ళతో అదభ్ర కరుణేన విలోకనేన దృశ్యాత్, మమ్మల్ని చూడు, మమ్మల్ని దయతో చూడు. నీ అందమైనటువంటి యశ్రీనికేతమమలం క్షిపతార విందం, శ్రీనికేతం చాలా అందంగా ఉండేటువంటి అమలం నిర్మలమైన అరవిందం, పద్మమే తామర పువ్వే ఎందుకు పనికిరాదు అన్నట్లుగా తోసిపారేసే క్షిపత నీ కళ్ళున్నాయి కదా, ఆ కళ్ళతో మమ్మల్ని దయతో చూడు అని కూడా ప్రార్థించారు. సోయం స్థితి వ్యతికరోపశమాయ సృష్టాన్ సత్వేన నః సురగణాన్ అనుమేయతత్వ దృశ్యాదభ్ర కరుణేన విలోకనేన యశ్రీనికేతమమలం క్షిపతార విందం అనేటువంటి ఈ శ్లోకంలో అనుమేయతత్వ అనేది ఖే రూపభేదమివ తత్ ప్రతిచక్షణాయ అనేటువంటి అంశం, వెనకాల శ్లోకంలో ఉండేటువంటి అంశం. ఈ రెండు కూడా ఇంకా క్లియర్ కాలేదు, అంత స్పష్టంగా అనిపించట్లేదు. ఖే రూపభేదం ఏమిటి, ప్రతిచక్షణాయ ప్రత్యాఖ్యానాయ ఏమిటి, లేదా ప్రకాశనాయ ఏమిటి, ఇవన్నీ కొంచెం సందిగ్ధంగా ఉన్నాయి అని అనిపించవచ్చు. అలాగే అనుమేయతత్వ అనేది ఎలా కుదురుతుంది అనే సందేహం రావచ్చు. దాన్నైతే మనం తీర్చుకోవటంలో పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఒక నిర్ణయం మాత్రం తీసుకుని తీరాలి. ఈ నరనారాయణులు ఇద్దరూ కూడా ఎక్కడ పుట్టారు అంటే ఏతేన ధర్మ సదనే అని మహర్షి గారు అంటున్నారు. ధర్మం అనేటువంటి భవనంలో, ధర్ముడి యొక్క భవనం అనేది పక్కన మాట, ధర్మం అనేటువంటి భవనంలో ఈ నరనారాయణులు పుట్టారు అని అంటున్నారు. ధర్మం అనేటువంటి భవనంలో
సర్వగుణోత్పత్తి, ధర్మంతో కలిసినటువంటి ఆ సర్వగుణాలకు ఫలితంగా ఈ నరనారాయణులు పుట్టారు అని అంటున్నారు. ఆ సర్వగుణాలలో శ్రద్ధ, మైత్రి వీటన్నిటినీ కలుపుకున్నా పర్వాలేదు, విడిగా చూసుకున్నా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ మనకున్న గుణాలన్నిటినీ కూడా ఆ ధర్మంతో కలుపుకోవాలి. కలుపుకున్నప్పుడు మాత్రమే ఈ మాయామయ ప్రపంచ నిర్మాత అయినటువంటి పరమాత్మను తెలుసుకునేందుకు అవకాశం దక్కుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆ విషయాన్ని ప్రధానంగా ఈరోజుకు తెలుసుకుంటూ మనకు కూడా ఆ ధర్మం మీద పరిపూర్ణమైన శ్రద్ధ రావాలి, ఆ ధర్మంతో మైత్రి రావాలి, ధర్మంతో కలిసిన గుణాలన్నీ మనకు అమరాలి. అమరి మనకు కూడా ఆ మాయను పోగొట్టేటువంటి ఆ పరమాత్మ కళ్ళకు తెలిసినంత స్పష్టంగా తెలియాలి అని మనం కోరుకుందాం. మన కోరికను తీర్చవలసిందిగా ఆ భూతభౌతిక ప్రపంచ నిర్మాత, అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గంధవాహుడు మందగతి ననుకూలుడై వీచే, నల్దిక్కులు విషదమయ్యను అఖిల లోకంబులు ఆనందమును పొందే, తుములమై దేవదుందుభులు మ్రోసే, కరమొప్ప జలదుల గలగలడంగెను, మించిన గది ప్రవహించె నదులు, గంధర్వ కిన్నెర గానముల్ వీతించే, అప్సరోజనముల నాట్యమునరే, సురలు గురించి రందంద విరులవాన, ముని జనంబులు సంతోషమున చలంగి వినుతులొనరించి, అవ్వేళ విశ్వమెల్ల పరమ మంగళమయ్యొప్పే భవ్య చరిత అని నరనారాయణులిద్దరూ ఆవిర్భవించినటువంటి అద్భుత సన్నివేశాన్ని శ్రీమద్భాగవత రసామృత ఆస్వాదంలో భాగంగా మనం ఆలకించాం. ఆ అర్థాన్ని అనుసంధానం చేసుకుంటూ శ్రద్ధగా నేడు శ్రీమద్భాగవతంలో చతుర్థ స్కంధంలో ప్రథమాధ్యాయంలో 50వ శ్లోకం దగ్గర నుంచి మనం పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే ప్రథమాధ్యాయే శ్లోకాః శ్రద్ధాసూత శుభం మైత్రీ ప్రసాదమభయం దయా శాంతి సుఖం ముదం తుష్టిః స్మయం పుష్టిరసూయత యోగం క్రియోన్నతిర్దర్పం అర్థం బుద్ధిరసూయత మేధా స్మృతిం తితిక్షాతు క్షేమం హ్రీః ప్రశ్రయం సుతం మూర్తిః సర్వగుణోత్పత్తిః నరనారాయణా వృషి యయోర్జన్మన్యదో విశ్వం అభ్యనందత్సు నిర్వృతం మనాంసి కకుభోవాతాః ప్రసేదుస్సరితోద్రయః దివ్యవాద్యంతతోర్యాణి పేతుః
కుసుమవృష్టయః పేతుః కుసుమవృష్టయః మునయస్తుష్టువుస్తుష్టాః మునయస్తుష్టువుస్తుష్టాః జగుర్గంధర్వకిన్నరాః జగుర్గంధర్వకిన్నరాः నృత్యంతి స్మ స్త్రియో దేవ్యః నృత్యంతి స్మ స్త్రియో దేవ్యః ఆసీత్ పరమమంగళం ఆసీత్ పరమమంగళం దేవా బ్రహ్మాదయః సర్వే దేవా బ్రహ్మాదయः సర్వే ఉపతస్థురభిష్టవైః ఉపతస్థురభిష్టవైః దేవా ఊచుః దేవా ఊచుః యో మాయయా విరచితం నిజయాత్మనీదం యో మాయయా విరచితం నిజయాత్మనీదం ఖేరూపభేదమివ తత్ప్రతిచక్షణాయ ఖేరూపభేదమివ తత్ప్రతిచక్షణాయ ఏతేన ధర్మసదనే ఋషిమూర్తిన అద్య ఏతేన ధర్మసదనే ఋషిమూర్తినాద్య ప్రాదుశ్చకార పురుషాయ నమః పరస్మై ప్రాదుశ్చకార పురుషాయ నమః పరస్మై సోయం స్థితివ్యతికరోపశమాయ సృష్టాన్ సోయం స్థితివ్యతికరోపశమాయ సృష్టాన్ సత్వేన నః సురగణాననుమేయ తత్వః సత్వేన నః సురగణాననుమేయ తత్వః దృశ్యాదభ్రకరుణేన విలోకనేన దృశ్యాదభ్రకరుణేన విలోకనేన యశ్రీనికేతమమలం క్షిపదారవిందం యశ్రీనికేతమమలం క్షిపతారవిందం ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే ప్రథమాధ్యాయే ప్రథమాధ్యాయే శ్లోకాః శ్లోకాః. భక్తి శ్రద్ధలతో పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. ఇప్పుడు క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం